ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమనగా, మన విశ్వాసం గురించి మరొకసారి మనకు తెలియపరచుచున్నారు. విశ్వాసం ఎలా పెరుగుతుంది? విశ్వాసం చాలా చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలముగా ఉండలేము. మనం దేవుని యొద్ద నుండి ఏది పొందుకోవాలన్నా కానీ ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యంగా కావాల్సింది విశ్వాసము. దేవుడు అంటున్నాడు కదా, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్నాడు. విశ్వాసం లేకుండా స్వస్థత, ఉద్యోగము, వ్యాపారాల్లో వృద్ధిని ఏమీ పొందుకోలేవు నువ్వు. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. ఈ విశ్వాసం అనేది ఎలా మనం పొందుకుంటాము, మన హృదయంలో విశ్వాసం ఎలా బలపడుతుందని అంటే వినుట వలన. ఈరోజు మనం వేటినైతే వింటున్నామో వినే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. లోక సంబంధమైనటువంటి వార్తలతో విని సమయాన్ని గడుపుతున్నామా? రకరకాల మాటలతో సమయాన్ని గడుపుతున్నామా? మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, వినుట క్రీస్తుని గుర్చినటువంటి మాట వలన కలుగును. ఈరోజు క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా మనందరము కూడా ఖచ్చితంగా వినవలసినటువంటిది ఏంటి అని అంటే దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని వినే కొద్దీ, వాక్యాన్ని పలికే కొద్దీ, ఎంతగా వాక్యాన్ని వింటావో నీలో విశ్వాసం అంత గొప్పగా బలముగా పెరుగుతుంది. కాబట్టి వినుట వలన మాత్రమే నీ విశ్వాసం అనేది పెరుగుతుంది. నీకున్నటువంటి కొంచెం విశ్వాసము బలమైన విశ్వాసముగా మారాలి అని అంటే ముందు దేవుడిని కూర్చున్నటువంటి మాటలు నీ హృదయంలో విని చేర్చుకోవాలి. కాబట్టి వినే విషయంలో బహు జాగ్రత్త కలిగి, జక్కయ్య కూడా యేసు ఎవరో అని విని చూడడానికి ఆశపడి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా విశ్వాసము కావాలి అనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. విని ఆ వాక్యాన్ని పదే పదే ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో విశ్వాసం అనేది మహా వృక్షముగా పెరుగుతుంది. అలాంటి దేవుని యొక్క మాటలను వినే హృదయము ఈరోజు మనందరికీ కూడా దేవుడు దయచేయును గాక. ఆమేన్.